అంటే ఇవి సీట్లు అమ్ముడు పోయినాయని మీరు అనుకుంటున్నారా? డబ్బులు కమ్ముకొని సీట్లు ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చినారు అనుకుంటున్నారా? ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఉంది. స్పోర్ట్స్ ముందు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇవ్వాలని ఉంది. దానికి 2% 3% చేస్తే 3% చేసిన తర్వాత అందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఇంకో అయిన తర్వాత మెగా ఇంకోటి లేదు పొరపాటు జరిగిందని 56 జీవో ఎందుకు వెళ్ళి అంటే సార్ ఇప్పుడు కాదు, ఒకసారి ఇచ్చిన తర్వాత ఒకసారి 3% 2% 3% చేసిరే ఎగ్జామ్స్ కాబట్లేదని చెప్పి వాళ్ళకంత ఉద్యోగులు అంత అలాట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ 56 జీవో ఇచ్చిన తర్వాత జనాలు అనుమానం వస్తుంది. ఏదైనా ముందు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టాప్ చేయాలంటే వాళ్ళ పనులు అయిపోయింది కాబట్టి చేసుకుంటున్న దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. స్పోర్ట్స్ కింద ఏదో చూస్తున్నాం, ఒక దాంట్లో 35 మంది, ఒక దాంట్లో 39 మంది నేషనల్ గేమ్స్ లేకుండా లోకల్గా వచ్చినందుకు ఇచ్చింది కాబట్టి మెరిట్ ఉన్న కాకుండా అనుకున్న వాళ్ళకి ఇచ్చారంటే జనాల అనుమానం కలుగుతూ ఇట్లానే ఈ ప్రజాస్వామ్యంలో ఈ గవర్నమెంట్లో కరప్షన్ అనేది కామన్. ఉపాధ్యాయులు వాళ్ళు వచ్చిన ఆల్మోస్ట్ ఉద్యోగాల్లో వచ్చిన వాళ్ళు మేమంతా ఉన్నోళ్ళు కాదు, లేనోళ్ళే, అలాంటి కడుపులు కొడితే ఎట్లా అని కాదు. వచ్చిన వాళ్ళుగా మేము వాళ్ళ గురించి బాధపడతలేదు. మేము వాళ్ళకి మంచిది, వాళ్ళు తిరగల, దాంట్లో అనుమానం లేదు. వాళ్ళకి ఒకటి ఎంతమంది ఎగ్జామ్ వచ్చింది చెప్పండి. అంది 1000 జనాలు రాస్తే ఎంతో కొంతమందికి ఉద్యోగం వచ్చింది. రాకపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి బాధ ఉంటుంది కదా. ఇది అంటే మెరిట్ పైన అది ఒకటి ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ఏదైనా కూడా ప్రభుత్వం ఏమన్నా దీంట్లో వచ్చినప్పుడు చెప్పాలి, జవాబుదారీ ఉండాలి ప్రభుత్వం కూడా. ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇస్తే బాగుంటుంది.